ఆరిపోయిన ఎర్రదీపం. కేరళలో ముగిసిన చారిత్రక శకం. ఎర్రకోటకు బీటలు. ఇక లెఫ్ట్ కదా కంచికేనా? పశ్చిమ బెంగాల్లో 2 సీట్లకే పరిమితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సౌత్ టీవీ. దిస్ ఇస్ లావణ్య. పోరాటాలెప్పుడు చరిత్ర పాఠాలుగానే మిగిలిపోతాయన్నది ఒక సత్యం. నేడు భారతదేశంలో కమ్యూనిస్టుల పాలన కూడా అలా చరిత్ర పాఠాలుగా మిగిలిపోయే దశకు వచ్చినట్టే అంటున్నారు. వ్యవస్థలో మార్పు కోసం, బాధిత పీడిత ప్రజల కోసం, న్యాయం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం, అవినీతి అంతం కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఇలా ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీల శకం ముగిసిపోయిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కేరళ గడ్డపైన దశాబ్దాల పాటు రెపరెపలాడిన ఎర్ర జెండా నేలకు దిగిపోయింది. 2026 ఎన్నికల ఫలితాలు భారత కమ్యూనిస్టు చరిత్రలో ఒక రాజకీయ శవ పంచనామాగా మిగిలిపోయాయని అంటున్న నేపథ్యంలో కమ్యూనిస్టుల వాస్తవ స్థితిపైన సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. భారతదేశంలో కమ్యూనిస్టులకు ఉన్న చివరి ఆశ ఆరిపోయింది. కేరళ రాష్ట్రం చేజారిపోయింది. 1977 తర్వాత దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఎర్ర ప్రభుత్వం లేకపోవడం ఇదే ఫస్ట్ టైం. దాదాపు 50 ఏళ్లుగా భారతదేశంలో మినుకుమంటూ వెలుగుతున్న ఎర్రదీపం ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన కేరళ ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టారు. ఈ ఓటమి లెఫ్ట్ పార్టీల జాతీయ అస్తిత్వానికే పెద్ద సవాలుగా మారిందని చెప్తున్నారు. కేరళలో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు గగ్గురుపాటు కల్పిస్తున్నాయి. సిపిఐ సిపిఎం ఉమ్మడి ఓటు బ్యాంక్ 28.2% పడిపోయింది. 2006లో 81 సీట్లతో 39.9% ఓట్లు కొల్లగొట్టిన లెఫ్ట్ ఇప్పుడు కేవలం 34 సీట్లకే పరిమితమైంది. 2021లో 79 సీట్లు 34.3% ఓట్లతో బలంగా ఉన్న పార్టీ కేవలం 5 ఏళ్లలో సగానికి సగం పడిపోయింది. 2001లో 32 సీట్లు వచ్చినా 30.4% ఓట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కనీస స్థాయికి కూడా కోల్పోయి అస్తిత్వ పోరాటంలో ఉంది. మరేం జరిగింది? కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటంటే అవినీతి పైన పోరాటం చేయడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం, పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలిచి పోరాటం చేయాలన్నవి ఎన్నో ఉన్నాయి. గత 5 ఏళ్లలో పినరాయి విజయన్ ప్రభుత్వంలో ఆ సిద్ధాంతాల మేడలన్నీ పునాదులతో సహా పడిపోయాయని అంటున్నారు. ముఖ్యంగా కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు మునుపెన్నడూ లేనంతగా వచ్చాయి. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్ కేసులో విజయన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండడం తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పుడు అధికారులను వెనకేసుకు రావడం పైన విమర్శలు కూడా వచ్చాయి. వీటితో పాటు సహకార రంగంలో స్కాములు కూడా ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేశాయి. విజయన్ ఒంటి పోగడలపైన క్యాడర్లో అసంతృప్తులు చెలరేగాయి. వీటన్నింటికి తోడు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం కూడా పాలనపైన ప్రభావాన్ని చూపించాయి. సుమారు 4 లక్షల కోట్లకు పైగా అప్పులుండడం, జీతాలు పెన్షన్లు చెల్లించడంలో ఇబ్బందులు ప్రభుత్వానికి పెద్ద మైనస్గా మారాయి. అన్నిటికీ మించి శబరిమల వివాదం ప్రభుత్వానికి మాయని మచ్చలాగా మారింది. ఆభరణాల చోరీ, మహిళలకు ఆలయ ప్రవేశం లాంటివి సనాతన సాంప్రదాయవాదులకు రుచించలేదు. అంతేకాదు కమ్యూనిస్టుల పాలనలో శబరిమల పైన అభివృద్ధి నోచుకోలేదు. వీటన్నింటికి తోడు ఆశా వర్కర్ల నిరసనలు పెద్ద ఎత్తున ఎగసాయి. పార్టీ పైన అవినీతి ఆరోపణలు వస్తుండడంతో సీనియర్ నాయకులు జి సుధాకరన్, టీకే గోవిందన్ వంటి వాళ్ళు దూరం అవ్వడంతో ప్రజలకు క్రమంగా పార్టీ పైన నమ్మకం సన్నగిల్లింది. ఇక దేశంలో చూస్తే పశ్చిమ బెంగాల్లో ఎర్రదళం పతనం మరింత ఘోరంగా ఉంది. 2001లో 192 సీట్లు, 2006లో ఏకంగా 277 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 2 సీట్ల కోసం వెతుక్కుంటోంది. 2006లో 48.4% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఇప్పుడు 4.4%కి పడిపోయింది. 2021లో 0 సీట్లకు పరిమితమైన లెఫ్ట్ పార్టీ ఈసారి 2 సీట్లు సాధించిన ఓటు షేర్ మాత్రం 5.7 నుంచి మరింత దిగజారింది. 34 ఏళ్ల నిరంతర పాలన సాగించిన నేల మీద ఇప్పుడు కమ్యూనిస్టుల ఉనికి పతనావస్థకు చేరింది. భారతదేశ చరిత్రలో గత 60 ఏళ్లలో కమ్యూనిస్టులు ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. త్రిపురలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసిన తర్వాత అక్కడ కోలుకోలేని ఛాన్స్ లేకుండా పోయింది. ఒకప్పుడు
ఒకప్పుడు జాతీయ స్థాయిలో కింగ్ మేకర్గా ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా మారాయి. జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వామపక్షాల బలం ఇప్పుడు లోక్సభలో శూన్యమైంది. 2004లో 64 స్థానాలతో యూపీఏ ప్రభుత్వాన్ని శాసించిన తీరు ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయే స్థితికి చేర్చింది. కేరళలో కనీస సీట్లు రాకపోవడంతో పార్లమెంటులో వీరి ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఢిల్లీ పీఠం పైన ఒత్తిడి తెచ్చే శక్తిని కోల్పోయి జాతీయ రాజకీయాల్లో వీరి గొంతు పూర్తిగా మూగపోయింది. ఇది కమ్యూనిస్టు చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా చెప్పొచ్చు. వామపక్షాల పతనానికి నాయకత్వ లోపమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. యువ ఓటర్లను ఆకర్షించడంలో లెఫ్ట్ పార్టీలు దారుణంగా విఫలమయ్యాయి. ప్రజలు ఒకటి ఆలోచిస్తే వీరు మరొకటి చేయడంతో యువత చేయి వదిలేస్తోంది. అభివృద్ధి, డిజిటల్ యుగానికి తగ్గట్టుగా సిద్ధాంతాలను మలుచుకోకపోవడం వల్ల ప్రజలకు కమ్యూనిస్టులకు క్రమంగా దూరం అయిపోయారు. కేరళలో పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ప్రజల అసహనానికి గురిచేశాయి. సిద్ధాంతాలు కడుపు నింపవని సామాన్యుడు తీర్పిచ్చాడు. పార్టీలో కింది స్థాయి నుంచి పొలిటికల్ బ్యూరో స్థాయి వరకు భారీ ప్రక్షాళన జరిగితే తప్ప ఇక కోలుకోవడం కల్లేనని సిద్ధాంతకర్తలు అంటున్నారు. ఒక్క చైనా, భారత్లో తప్ప కమ్యూనిస్టుల పాలన ఎక్కడా కనిపించదు. ఇప్పుడు భారత్లో కూడా మసకబారిపోయింది. ఇన్నాళ్ళు గుడ్డిగానైనా వెలుగులిచ్చిన ఎర్రదీపం ఇక ఆరిపోయినట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.